అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ కాంగ్రెస్ లో జెన్జీ వాయిస్ ఊపందుకుంటుందా? కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు జెన్జీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోందా? అటు బీజేపీ రాష్ట్ర చీఫ్ జెన్జీలకు మంత్రి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దాంతో జెన్జీ రేసులోకి మెదక్ ఎమ్మెల్యే వచ్చి చేరారా? ఏకంగా ఆయన మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారా? మరి జెన్జీలకు అవకాశం ఇస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాల్లో జెన్జీ వాయిస్ కీలకంగా మారుతుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడంలో జెన్జీలు సక్సెస్ అయ్యారు. అయితే జెన్జీలకు ప్రతిపక్షాలు అండగా నిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి జెన్జీలపై చేసిన ఓ ప్రకటన కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను జెన్జీలకు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర కూటమి నేతలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా చట్టసభల్లో పోటీ చేయడానికి ఉన్న కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే తెరలేపిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ జెన్జీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై కొత్త ఆశలు చిగురింపజేసినట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ముగ్గురు జెన్జీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మైనంపల్లి రోహిత్ రావు ఒకరు కాగా మరో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, వారిలో ఒకరు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మరొకరు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కూడా జెన్జీ బ్యాచే కావడంతో వీరి పేర్లను రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెరపైకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి జెన్జీలపై ఎంత ప్రేమ ఉంటే ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున ఖర్గేను తప్పించి ఆ బాధ్యతలను యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. అలాగే రాష్ట్రంలో విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ చీఫ్ చేసిన ప్రకటన మెదక్ ఎమ్మెల్యేను తెగ ఆకర్షించినట్టు తెలుస్తోంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా జెన్జీ కావడంతో తాను మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో మైనంపల్లి రోహిత్ రావు పేరిట తెగ ప్రచారం జరుగుతుంది. ఇందులో జెన్జీ నాయకత్వానికి తొలి అడుగు తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని మైనంపల్లి రోహిత్ రావు కోరుతున్నట్టు ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక కాదు, జెన్జీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శ్రీకారం చుడదామని ఆయన అంటున్నారు. అటు విద్యార్థుల కష్టాలు, నేటి తరం నుంచి మార్పులు తెలిసిన నాయకుడు మన మైనంపల్లి రోహిత్ రావు అని, చదువు విలువ తెలిసిన డాక్టర్, సామాజిక సేవకుడు, విజయవంతమైన వ్యాపారవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యాశాఖను అప్పగించడమే జెన్జీ నినాదానికి నిజమైన గౌరవమని మైనంపల్లి రోహిత్ పేరిట సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ విద్యాశాఖను కేటాయించకపోతే మున్సిపల్ శాఖనైనా ఇవ్వాలని ప్రచారం జరుగుతుండడం చర్చనీయాంశమవుతుంది. అయితే మైనంపల్లి పేరిట జరుగుతున్న ప్రచారం వెనుక గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్. మైనంపల్లి హనుమంతరావుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు ఇచ్చింది. దీంతో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు. అయితే మరో టికెట్ తీసుకుని కొడుకు మైనంపల్లి రోహిత్ను మెదక్ బరిలో దింపారు మైనంపల్లి హనుమంతరావు. అయితే ఎవరు ఊహించని రీతిలో మెదక్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ఆ కండిషన్కు ఓకే చెప్పిన పార్టీ హైకమాండ్ పార్టీ అధికారంలోకి వస్తే ఓ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. అయితే రేవంత్ రెడ్డి తొలి కేబినెట్లోనే మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ అప్పట్లో సామాజిక సమీకరణల దృష్ట్యా సాధ్యపడలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా చోటు కల్పిస్తామని అప్పట్లో పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ జెన్జీ కోటాలో సాధ్యం కాకపోయినా గతంలో ఇచ్చిన హామీ ప్రకారమైన రోహిత్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్లో జెన్జీ ఉద్యమం ఊపందుకుంటుంది. అయితే త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో జెన్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఉన్నది ముగ్గురు జెన్జీ ఎమ్మెల్యేలు, వీరిలో ఎవరో ఒకరికి బుగ్గకారు ఖాయమని ప్రచారం సాగుతుంది. చూడాలి మరి మైనంపల్లి రోహిత్ రావుకి జెన్జీ కోటాలో మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందో.